Sumina. Hi. Sumina, I have one question for you. ఈ మధ్య నేను చాలా యంగ్ విమెన్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తున్నాను. వాళ్ళు ఇంకా ఇన్ దేర్ లేట్ 20s ఆర్ ఎర్లీ 30s ఫ్యామిలీ స్టార్ట్ చేసుకోలేదు, ఇన్ బిట్వీన్ దేర్ కెరియర్స్. వాళ్ళకున్న క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల వాళ్ళ ఎగ్ రిజర్వ్ తగ్గొచ్చు, వాళ్ళ ఫ్యూచర్ ఫర్టిలిటీ ఎఫెక్ట్ కావచ్చు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి, పిల్లలు ప్లాన్ చేసుకోవాలంటే వాళ్ళకు ఫర్టిలిటీ ఆప్షన్స్ ఏవి అవైలబుల్ ఉంటాయి బిఫోర్ స్టార్టింగ్ దేర్ ట్రీట్మెంట్? Can you elaborate for us? I know it is true, right? These days ఎంతమంది చిన్న ఏజ్ లోనే క్యాన్సర్ తో బాధపడుతున్నారు, క్యాన్సర్స్ డయాగ్నోజ్ అవుతున్నాయి. ఇట్ ఈస్ హార్ట్ బ్రేకింగ్ సమ్ టైమ్స్. ఒకప్పుడు వినేవాళ్ళం కాదు, కానీ ఇప్పుడు ఎర్లీ 20s ఈవెన్ టీన్ ఏజ్ లో ఉన్న పిల్లలు కూడా సమ్ ఫార్మ్ ఆఫ్ క్యాన్సర్స్ తో డయాగ్నోజ్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే మన ఇండియాలో ఒకప్పుడు సర్వైకల్ క్యాన్సర్ విమెన్ లో లీడ్ క్యాన్సర్ లాగా ఉండేది, కానీ ఈ రోజు బ్రెస్ట్ క్యాన్సర్ హ్యాస్ ఓవర్టేకెన్ ఇట్. ఈవెన్ యంగ్ విమెన్ ఇన్ 20s ఆర్ గెటింగ్ డయాగ్నోస్డ్ విత్ ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్స్. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో చాలా సార్లు సర్జరీతో పాటు కీమోథెరపీ కూడా ఇస్తూ ఉంటాము. వీటి వల్ల వీరి ఎగ్ రిజర్వ్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. బిఫోర్ స్టార్టింగ్ ట్రీట్మెంట్, యాజ్ ఆంకాలజిస్ట్ ప్రాబబ్లీ ఇట్ ఈస్ యువర్ ఎథికల్ డ్యూటీ టు గైడ్ దెమ్ అండ్ టెల్ దెమ్ అబౌట్ వేరియస్ ఆప్షన్స్ ఆఫ్ ఫర్టిలిటీ ఫ్రీజింగ్. బికాస్ మనకు క్యాన్సర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ పెరిగాయి, సైంటిఫిక్ డెవలప్మెంట్స్ ఇంప్రూవ్ అయ్యాయి, వీరి సర్వైవల్ రేట్స్ కూడా చాలా బెటర్గా ఉన్నాయి. చాలా మంది క్యాన్సర్ ని జయించి క్యాన్సర్ సర్వైవర్స్ లాగా ఒక లాంగ్ హెల్దీ లైఫ్ లీడ్ చేయాలి అనుకున్నప్పుడు వారి ఫ్యామిలీ కూడా ప్రాపర్ గా ఫామ్ అయ్యేటట్టు మనం ముందరే ప్లాన్ చేయడం, గైడ్ చేయడం చాలా ముఖ్యం. సో ఇటువంటి అమ్మాయిలకు oocyte preservation is a very good option. So not just breast cancers, lymphomas, leukemias, early cervical cancers, sometimes early endometrial cancers and unilateral ovarian cancer. అంటే ovarian cancer early stage లో ఒకటే ఓవరీ ఎఫెక్ట్ అయి ఉన్నప్పుడు కూడా మనం ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ ఆప్షన్స్ ఇవ్వడం చాలా ముఖ్యం. సో ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ కింద యూట్రస్ అండ్ ఒక సైడ్ ఓవరీ ప్రిజర్వ్ చేయడం ఇస్ వన్ మెథడ్. అలాంగ్ విత్ దట్ సర్జరీ, కీమోథెరపీ స్టార్ట్ చేయడానికి ముందరే వారి ఎగ్స్ ని హార్వెస్ట్ చేసి వాటిని ఫ్రీజ్ చేసుకోవడం ఇస్ ది అదర్ మెథడ్. మనము ఈ ప్రొసీజర్ ని సర్జరీ లేదా కీమోథెరపీ స్టార్ట్ చేయడానికి ముందరే చేయాల్సి ఉంటుంది. సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, అన్లైక్ స్పర్మ్ ఫ్రీజింగ్ విచ్ ఇస్ వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్, ఈ అమ్మాయిలకి ఆల్మోస్ట్ ఒక 10 రోజుల పాటు ఇంజెక్షన్స్ ఇచ్చి దాని తర్వాత ఎగ్స్ అనేది హార్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మనం ఐవీఎఫ్ యూజువల్లీ పీరియడ్ వచ్చిన 2వ రోజు నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఇటువంటి ఆంకో ప్రిజర్వేషన్స్ చేస్తున్నప్పుడు మనం యూజువల్లీ ర్యాండమ్ స్టార్ట్, అంటే వారు మన దగ్గరికి ఎప్పుడు వస్తే అప్పుడే ఇంజెక్షన్స్ స్టార్ట్ చేస్తాం. సో దట్ మనం ఆ టైం డిలేని అరికట్టవచ్చు అండ్ టైం ఫ్రమ్ డయాగ్నోసిస్ టు ట్రీట్మెంట్, క్యాన్సర్ ట్రీట్మెంట్ని తగ్గించవచ్చు. దాంతోపాటు లోడో స్టిమ్యులేషన్ అండ్ లెట్రజాల్ బేస్డ్ స్టిమ్యులేషన్ చేయడం ద్వారా హార్మోన్ లెవెల్స్ బాడీలో మరీ ఎక్కువగా పెరగకుండా చూడొచ్చు. కొన్నిసార్లు డ్యూయల్ స్టిమ్యులేషన్స్, అంటే ఒకే సైకిల్లో 2 సార్లు స్టిమ్యులేట్ చేస్తాము. సో దట్ మనము కొంచెం ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ని కలెక్ట్ చేసుకోవడానికి వీలు పడుతుంది. సో ఇటువంటి న్యూ డెవలప్మెంట్స్ ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళు ప్రాపర్ కీమోథెరపీ ఆర్ సర్జరీకి వెళ్లే ముందరే ఎగ్ ప్రిజర్వేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో సుమినా, దీంట్లో బిఫోర్ స్టార్టింగ్ దేర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఈ ప్రాసెస్ ఎన్ని రోజులు టైం తీసుకుంటుంది? బికాస్ యాజ్ ఆంకాలజిస్ట్ వి డోంట్ వాంట్ టు డిలే స్టార్టింగ్ దేర్ క్యాన్సర్ ట్రీట్మెంట్. So time from diagnosis to start of treatment is very important in cancer patients. మనం ముందర మాట్లాడుకున్నట్టు మనం పీరియడ్ వచ్చే వరకు ఆగము, అంటే వారు మన దగ్గరికి ఎప్పుడు వస్తే అప్పటి నుంచే మనం స్టిమ్యులేషన్ స్టార్ట్ చేస్తాము. దీని ద్వారా చాలా టైం వేస్ట్ ని తగ్గించవచ్చు. కానీ ఆల్ సెడ్ అండ్ డన్, ప్రాబబ్లీ oocyte ప్రిజర్వేషన్ లేదా ఎగ్ ప్రిజర్వేషన్ చేయాలి అనుకుంటే మినిమం ఒక 12 to 14 days వరకు టైం కేటాయించవలసి వస్తుంది. 12 to 14 days. Yes. ఒకవేళ అంతకంటే తక్కువ టైం ఉంది అనుకున్నప్పుడు ఫ్యూ ఎక్స్పెరిమెంటల్ మెథడ్స్ లైక్ ఓవేరియన్ టిష్యూ ప్రిజర్వేషన్ లాంటివి ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఇవి కొన్ని అడ్వాన్స్డ్ సెంటర్స్ లో మటుకే జరుగుతూ ఉంది. There are 2 options అనుకుంటా. One is eggs ప్రిజర్వ్ చేసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ ఇస్ ఎంబ్రియో కూడా ప్రిజర్వ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో ఎంబ్రియో ప్రిజర్వ్ చేసుకునే అవకాశం ఉన్నప్పుడు which one is the better option between the two and what do you suggest?
సో మనం ముందర అర్థం చేసుకోవాల్సింది ఎగ్ ప్రిజర్వేషన్ అంటే ఏంటి, ఎంబ్రియో ప్రిజర్వేషన్ అంటే ఏంటి. ఎగ్ ఇస్ అ ఫీమేల్ గ్యామెట్, దట్ ఈస్ ఆడవారి నుంచి ఎగ్స్ వస్తాయి. అట్లాగే మగవారి నుంచి మేల్ గ్యామెట్ ఇస్ స్పర్మ్. వెన్ ఎగ్ అండ్ స్పర్మ్ రెండు కలిసిన తర్వాత వచ్చేది ఎంబ్రియో. ఎంబ్రియో అంటే అదొక చిన్న బేబీ లాగా. సో మీది ఎగ్ ప్రిజర్వ్ చేయాలా, ఎంబ్రియో ప్రిజర్వ్ చేయాలా అనే దానికి మెయిన్ ఆన్సర్ పేషెంట్ నుంచే వస్తుంది. దట్ ఈస్ అవైలబిలిటీ ఆఫ్ అ స్టేబుల్ పార్ట్నర్. ఆల్రెడీ వాళ్ళు మ్యారేజ్ అయ్యి ఒక స్టేబుల్ రిలేషన్షిప్లో ఉన్నట్టయితే దే కెన్ గో విత్ ఎంబ్రియో ప్రిజర్వేషన్. ఇఫ్ నాట్, ఇఫ్ దే ఆర్ వెరీ యంగ్, అన్మ్యారీడ్, చిన్న పిల్లలైతే egg preservation will be a better option. But we should also understand that cancer and cancer treatment is a very turbulent journey. So in this situation, sometimes even relationships change. So what I would advise is, if there is a stable partner, you can go for embryo preservation. If not, more tactical and diplomatic way is to divide your eggs and to keep few eggs and to turn few into embryos. Ante make them half into eggs and half into embryos. If there is no partner, then there is no confusion, it is only egg freezing. And which of these two are the better option if somebody already has a stable partner, and the results are better with which? Historically, embryo freezing has a better survival rate. I think you're asking about freezing and thawing survival. So embryos have a better survival rate because embryo is a group of cells. So there are hundreds of cells. So even one or two cells damage అయినా సరౌండింగ్ లో ఉండే మిగతా సెల్స్ దాన్ని రీప్లేస్ చేస్తాయి. whereas oocyte is a single cell. But these days, with better scientific advancements, we have vitrification techniques. Even oocyte freezing and thawing protocols are much better these days. Oocyte survival is also close to 90% with recent advancements. So our patients have a lot of options before they start their cancer treatment. And గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే for young women who have not had children yet, do discuss this option of preserving your eggs or your embryos with your oncologist or your gynecologist before you start these treatments, because your egg counts may come down, and once you have overcome this cancer journey and you get back to your normal life, I think that's when I don't want you to wake up and realize that you have not done this. And Indulo, before we conclude, it has to be a multidisciplinary approach. So it is never just the oncologist or just the gynecologist. It has to be a combined decision between oncologist, fertility consultant, and even the patient and family. That's where a combined decision making is important. Yes. And your oncologist also communicating with your fertility specialist and having an open discussion to bring out the best results for our patients and their families.